హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా చాలా చక్కగా మంచిగా కనిపించే బ్యూటిఫుల్ తిప్పుడు ముగ్గండి. అంటే తిప్పుడు ముగ్గు అంటే ఎక్కువ ఏం తిప్పుడని ఉండదండి. చిన్న చిన్న డబ్బాల్లాగా చాలా చక్కగా అయితే వస్తుంది. ఈ ముగ్గు వచ్చేసి 11 చుక్కలు 3 వరుసలు, ఎదురు చుక్క 3 చివరికి. వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మొత్తం చూసిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చుక్కలు పెట్టడం అయితే ఈజీగా అయిపోయింది కదా. ఈ చుక్కలు పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే ఒక 2 లైన్లు అయితే వదిలిపెట్టేసి మూడు వరుసలు 3 వచ్చే వరకు అయితే పెట్టాను కదా. మధ్యలో 3వ చుక్క దగ్గర నుంచి అయితే చుట్టూరా ఇలా డబ్బాలాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా మంచిగా డబ్బాలాగా గీసుకున్నామంటే మనకి మిగతా లైన్లు కూడా అలాగే ఒకదాని తర్వాత ఒకటైతే మనం ఈజీగా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఫస్ట్ అయితే ఈ గీత అయితే గీసేసాను. ఇప్పుడు రెండో లైన్ కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వరుస నుంచి పైనుంచి ఇలా మలుపుకొని ఇటు తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఎట్లా గీసానో అదే విధంగా చుట్టూరా చక్కగా ఇలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడంతో ముగ్గు అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇది తిప్పుడు ముగ్గు అనుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న డబ్బాల్లాగా చాలా చక్కగా కనిపించే గీతల ముగ్గులాగా కూడా కనిపిస్తుంది. పెద్దగా మలకలు అయితే లేవు కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా చాలా చక్కగా అయితే ముగ్గు అయితే కనిపిస్తుంది. ఇలాంటి మంచి మంచి ముగ్గులైతే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. రోజువారి ముగ్గులు, తిప్పుడు ముగ్గులు, చుక్కలు లేకుండా డిజైన్స్, గీతల ముగ్గులు చాలా ఉన్నాయి. ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బోర్డర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇలా మొత్తము గీసుకున్నాక ఇక్కడ 3 చుక్కలు అయితే ఉన్నాయి కదా. ఈ 3 చుక్కల నుంచి ఇటువైపు 3 చుక్కల వరకు అయితే గీత చివరి వరకు గీసుకొని ఇటు 3 చుక్కలకు కూడా వేసేసుకుంటూ ఒక డబ్బా లాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడంతో ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా వేసుకునే చిన్న డబ్బాలాగా కనిపించే ముగ్గు అయితే అనుకుంటున్నాను నేను. సేమ్ ఇప్పుడు అటు ఎలా గీసానో అదే విధంగా ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్నామంటే మనకి ఒకటే వరుసతోటైతే చుక్కలు అయితే ఉంటాయి మధ్యలో. అదైతే ఇప్పుడైతే గీస్తూ ఉంటాను. చూడండి, అటువైపు ఇటువైపు గీసానంటే ముగ్గు అయితే కంప్లీట్ అవుతుంది. ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి ముగ్గు. మనకు పెద్దగా కష్టం లేకుండా, మలకలు అనేది కూడా ఎక్కువగా లేకుండా చిన్న డబ్బాల్లాగా అయితే కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, 2 వైపులు అయితే చక్కగా ఇలా అయితే గీసేసుకున్నాను నేను. చూడడానికి ఎంతో కలగా కనిపించే వాకిట్లో అయితే చాలా చక్కగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చిన్న ముగ్గు అయినా మనకు ఎంతో పెద్ద ముగ్గులాగా అయితే కనిపిస్తుంది మొత్తం మీద అయితే ఇట్లనే వేసి వదిలేయకుండా ఈ ముగ్గు కూడా కొంచెం మంచిగా డెకరేషన్ లాగా కనిపించాలనేసి ఇక్కడైతే నేను చిన్నగా డిజైన్ లాగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు
ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా 2 చుక్కల్లాగా అయితే ఇక్కడ పెట్టేశాను. ఒక పిట్టల్లాగా అయితే ముక్కులు అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇదే విధంగా 4 వైపులైతే గీసుకుంటున్నాను. ఇలా గీసుకోవడంతో ముగ్గుకైతే చాలా లుక్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇదే విధముగా 4 వైపులైతే నేను గీసుకున్నాను. ఇలా గీసుకోవడంతో చాలా బాగా కనిపించింది. ముగ్గుతోటి మనకి లక్ష్మీ కళ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పండగ పర్వదినాలలో మంగళ శుక్రవారాలలో ఇట్లా చక్కగా వాకిట్లో నిండుగా ముగ్గు వేసుకొని ఇలాంటి ముగ్గు చుట్టూరా చక్కగా సైడ్ బార్డర్లు గీసుకున్నామంటే ఎంతో కలగా నిండుగా అయితే కనిపిస్తుంది వాకిలి. ఇప్పుడు ఈ పిట్టల దగ్గర అయితే ఇట్లా చిన్నగా కొమ్ముల్లాగా అన్నట్టు ఇట్లా రౌండ్గా తీసుకున్నాను. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ 3 చుక్కల దగ్గర అయితే ఇలా నేను గీసుకుంటున్నాను. గీసేసి ముగ్గు పిండితోటి ఇట్లా మళ్ళీ లడ్డుగా బ్రాడ్గా రావడానికి అయితే ఇట్లా గీసుకున్నాను. ఇలా గీసుకోవడంతో అయితే మరింత మంచిగానైతే కనిపించింది ఈ ముగ్గు అయితే. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలాంటి ముగ్గులు వేయడం వల్ల మన వాకిలికైతే చాలా లక్ష్మీ కళ అనేది లుక్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఏదైనా మనము ఇలా అలంకరించుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. ఈ ముగ్గు మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ మరి.